స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ అమలుపై ఇంకా ఓ కొలిక్కి రాలేదు. పంచాయతీరాజ్ చట్ట సవరణపై రాజ్భవన్ నిర్ణయం నేటికీ పెండింగ్లో ఉంది. ఎలక్షన్కు రెడీ అవ్వాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన సందిగ్ధం నెలకొంది. మరోవైపు బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై ప్రధాన రాజకీయ పార్టీలు నానా హైరానా చేస్తున్నాయి. అమలు చేయాలని ఒక పార్టీ, ఇలా జరగాలంటూ మరో పార్టీ మెలిక పెడుతున్నాయి. ఇలా తెలంగాణలో క్రెడిట్ కోసం నానా పాటలు పడుతున్న ఆ బీసీ పౌరేంటో ఇప్పుడు చూద్దాం. సొమ్మొకటిది సోకొకటిది అని పెద్దలు ఊరికి అనలేదు. అడపాదడపా సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు అందుకు అద్దం పడుతూ ఉంటాయి. తాజాగా తెలంగాణలో బీసీ రిజర్వేషన్స్ ఆర్డినెన్స్ పెద్ద చర్చగా మారింది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని రేవంత్ సర్కార్ లెక్కలతో సహా తేల్చింది. ఆ దిశగానే అసెంబ్లీలో తీర్మానం చేయడం, చట్ట సవరణపై ఇటు రాష్ట్రపతి అటు బిల్లును ఆమోదించాలంటూ గవర్నర్కు పంపించడం చకచకా జరిగిపోయాయి. ప్రజాసేవలో పాలిటిక్స్ లేకుండా ఏదీ జరగదు. ఇక బీసీ రిజర్వేషన్ అంశం కూడా ఆ కేటగిరీలో చేరిపోయింది. రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గం అధికంగా ఉన్నప్పటికీ ఆయా ఎన్నికల్లో న్యాయబద్ధంగా వారికి సీట్లు కేటాయించాలంటే చట్ట సవరణ చాలా ముఖ్యం. 10 ఏళ్ల కాలంలో నాటి కేసీఆర్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ అంశాన్ని తమకు సంబంధం లేదన్నట్టుగా పాలన సాగించింది. ఇక బీజేపీ కూడా బీసీ అంశంపై పెద్దగా చర్చించింది లేదు. ఆ దిశగా నేటికీ కేంద్ర బీజేపీ పెద్దగా సుముఖత వ్యక్తం చేయకపోవడం వాస్తవమనే చెప్పాలి. కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ తో బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఉలిక్కిపడ్డారు. పొలిటికల్ అజెండాను స్టార్ట్ చేశారు. 9వ షెడ్యూల్ చేర్చాలని బీజేపీ లీడర్లు పట్టుబడుతుండగా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చే యోచనలో గులాబీ నేతలు ఎవరి ప్లాన్స్ వారు వేసుకుంటున్నారు. వాస్తవానికి కులగణన అంశం చేపట్టకపోవడమే వీటన్నిటికీ కారణం. తీరా కాంగ్రెస్ సర్కారు అడుగు ముందుకేసి బీసీ రిజర్వేషన్ అమలు చేసేందుకు మార్గం సుగమం చేసినా ఓటు బ్యాంకు కాస్త రేవంత్ సర్కారుకు వచ్చే అవకాశాల నేపథ్యంలో ప్రతిపక్షాలు విమర్శలు, ఆరోపణలతో కాలం వెళ్లిబుచ్చుతున్నారు. బిల్లులను గట్టెక్కించే ప్రయత్నాలు చేయడం లేదు. ఆర్డినెన్స్ పై బీఆర్ఎస్ తొలి నుంచి వ్యతిరేక ధోరణితోనే ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50% మించి రిజర్వేషన్లు కల్పించాలంటే బిల్లులను 9వ షెడ్యూల్లో పెట్టాల్సిందేనని చెబుతున్నారు. ఆర్డినెన్స్ ఇచ్చిన చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఆ పార్టీ బీసీ నేతలు కాంగ్రెస్ సర్కారును నేటికీ విమర్శిస్తూనే ఉన్నారు. తీసుకొచ్చిన ఆర్డినెన్స్ న్యాయస్థానాల్లో నిలవదని, గతంలో వీగిపోయిన కేసులు ఉన్నాయంటూ గుర్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ చేస్తున్నదంతా నాటకం అన్నట్టుగా స్వయాన కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత బీసీ రిజర్వేషన్ అంశానికి తన పూర్తి మద్దతు తెలిపారు. రేవంత్ సర్కార్ చేపట్టిన ఆ ఆర్డినెన్స్కే తన మద్దతు అంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పడమే అందుకు కారణం. అంతేనా, న్యాయపరంగా కూడా తాను చర్చించానని, ఆర్డినెన్స్తో బీసీలకు లబ్ధి చేకూరుతుందని, దీనివల్ల ఎలాంటి సమస్యలు రాబోవని చెప్తున్నారు. తన మాటల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కూడా విశ్వ ప్రయత్నం చేయడం, కవితపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడిన ఓ సామెతతో పెద్ద గందరగోళమే సాగింది. చివరకు దొమ్మీలు, కాల్పులు, కేసుల వరకు వెళ్ళింది. ఇదంతా కేవలం బీసీల దృష్టిని ఆకర్షించేందుకేనని ప్రజల్లో కూడా చర్చ సాగడం గమనార్హం. కులగణనలో కేసీఆర్ కుటుంబం పాల్గొనకపోయినా కవిత మాత్రం చట్టాన్ని గౌరవిస్తూ కులగణనలో వివరాలు నమోదు చేశారు. మరో వాదనను కూడా ప్రతిపక్షాలు తీసుకొస్తున్నాయి. ఆ బిల్లులను ఎట్టి పరిస్థితుల్లో 9వ షెడ్యూల్లో చేర్చే అవకాశం లేదని బీసీ వర్గాలు వాదిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ, బీఆర్ఎస్ భిన్నదారుల్లో వెళుతున్నట్టు కనిపిస్తున్నా అంతిమంగా వీటి లక్ష్యం బీసీ ఆర్డినెన్స్ను అడ్డుకోవడమేనని ఉద్దేశంగా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. రేవంత్ సర్కార్ మాత్రం బీసీ రిజర్వేషన్ అంశంపై తగ్గేదే లేదన్నట్టుగా ముందుకు పోతోంది. ఇందుకోసం కేంద్రాన్ని ఒప్పించి సానుకూల నిర్ణయం వచ్చేలా ప్రయత్నిస్తామని చెబుతోంది. రాష్ట్రపతికి పంపిన బీసీ బిల్లులపై ఇప్పటికే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి
నుంచి సానుకూల స్పందన వచ్చిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. షెడ్యూల్ 9లో చేర్పించేందుకు ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేసేందుకు రెడీ కూడా అయ్యారు. అంతిమంగా బీసీలకు న్యాయం చేయాలన్నది కాంగ్రెస్ సర్కార్ లక్ష్యం. ఒకవేళ ఇందుకు కేంద్రం ఒప్పుకోకపోతే ప్రత్యేకంగా జీవో ఇచ్చి రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్తున్నారు. అది కూడా కాని పక్షంలో పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. బీసీల అంశంపై కేంద్రం కూడా నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. వాస్తవానికి బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను కల్పించే 2 బిల్లులకు అసెంబ్లీలో సర్కార్ ఆమోదముద్ర వేయించుకుంది. ఆ బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే సర్కారు పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేసే ఆర్డినెన్స్ డ్రాఫ్ట్ తయారు చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపింది. దానికి గవర్నర్ ఆమోదం తెలిపితే ఆర్డినెన్స్ ఆధారంగా 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు జీవో జారీ చేసి స్థానిక సంస్థలకు వెళ్లాలని యోచిస్తోంది. మనం తమిళనాడులో అమలవుతున్న రిజర్వేషన్ అంశాన్ని కూడా గమనించాలి. 1994లో తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తమిళనాడు బ్యాక్వర్డ్ క్లాసెస్ SC/ST యాక్ట్ ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చి మరీ సాధించుకున్నారు. అంటే ఉండాల్సిన 50% కన్నా 69% అక్కడ అమలవుతోంది. తమిళనాడులో 4 సార్లు అఖిలపక్ష భేటీ, 3 సార్లు తీర్మానం చేసి రాజ్యసభ, లోక్సభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందాక బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చారు. అదే సమయంలో తమిళనాడు కేసును స్టడీగా తీసుకుని బీసీ బిల్లును షెడ్యూల్ 9లో చేర్పించేలా కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇంకొక ఆర్డినెన్స్ ఒకదానికే లోకల్ చట్టసభలలో 42% ఇంప్లిమెంట్ చేసుకోవడానికి పంచాయత్ రాజ్ యాక్ట్ని ఏమేమెంట్ చేసినాడు. అది ఇప్పుడు ఈ 2 బిల్లులు పాస్ చేసినారు. ఈ 2 బిల్లులు పాస్ చేసి మా బీసీ నాయకులు కొంతమంది నిలువుగా చీలిపోయి ఏంటో ఆ గొడుగు పడుతుంటూ అడుగులకు మడుకులొత్తుకుంటూ మాకంటూ ఏం వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేవు. మేము కేవలం బీసీల కొరకు మాత్రమే పనిచేస్తున్నాం. మాకే పార్టీ అప్లికేషన్ లేదు, మేమేం పదవులు ఆశించడం లేదు. సో మేము ఒక నిష్పక్షపాతంగా పనిచేస్తున్నాం కాబట్టి ఉన్న విషయాలు ప్రజలకు తెలియజేస్తాం. బీసీ రిజర్వేషన్ అంశాన్ని షెడ్యూల్ 9లో చేర్చేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ప్రత్యేకంగా పార్లమెంట్లో ఈ అంశంపై చర్చించేలా కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే అందుకు మెజారిటీ సభ్యుల ఆమోదం కావాల్సి ఉంటుంది. 9వ షెడ్యూల్లో చేర్చేది లేదని బీజేపీ నేతలు ఇప్పటికే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో పార్లమెంట్లో దానికి ఆమోదం తెలపడం అంత సులువైన విషయం కాదన్న అభిప్రాయము వ్యక్తమవుతోంది. అందుకే సీఎం రేవంత్ అండ్ టీం స్పీడ్ పెంచారు. రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులున్నారు. అదేవిధంగా స్థానిక బీజేపీ నేతలకు దమ్ముంటే 9వ షెడ్యూల్లో చేర్పించాలని కాంగ్రెస్ నేతలు కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. వీలు కాని పక్షంలో బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని సవాల్ విసురుతున్నారు. వాస్తవంగా బీసీ రిజర్వేషన్ అంశాన్ని రాష్ట్ర బీజేపీ తొలుత అసెంబ్లీలో తన మద్దతు ప్రకటించింది. కానీ ప్రెజెంట్ యూటర్న్ తీసుకుంది. ఎందుకంటే బీసీ బిల్లును సమర్థిస్తే దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు బీసీ అంశాన్ని తెరపైకి తీసుకొస్తారు. ఇప్పటికే కులగణనను కూడా విధిలేని పరిస్థితుల్లో ఓకే చెప్పిన బీజేపీ ఆ క్రెడిట్ను తన ఖాతాలో వేసుకునేందుకు ఇప్పటికిప్పుడు బీసీ ఆర్డినెన్స్ను మద్దతు ఇచ్చే పరిస్థితిలో లేదనేది విశ్లేషకుల అంచనా. అందుకే బీజేపీ హైకమాండ్ రాష్ట్ర నేతలకు క్లాస్ పీకిందని కేంద్ర మంత్రులు సైతం మౌనంగా ఉండడానికి కారణమేదేనని చెబుతున్నారు. అయితే ప్రజాక్షేత్రంలో కాషాయం పార్టీకి డ్యామేజ్ కాకుండా షెడ్యూల్ 9లో అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారన్న వాదనలు లేకపోలేదు. బీజేపీ నేతలు బీసీల్లో ముస్లింలను చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నారు. కొన్ని వర్గాల ముస్లింలను బీసీల్లో చేర్చడం తమకు ఆమోదయోగ్యం కాదని వాళ్లను బీసీల జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు కేంద్ర మంత్రి సంజయ్ ఇప్పటికే ఓపెన్గానే చెప్పేశారు. ముస్లింలను బీసీల జాబితా నుంచి తొలగించాల్సిందేనని పట్టుబడుతున్నారు. అయితే
ఇక్కడే బీజేపీ నేతల రెండు నాల్కల ధోరణి కూడా బయటపడుతుంది. వారు చెబుతున్నట్టుగా ఉత్తరాది రాష్ట్రాల్లోనూ కుల వృత్తులు చేసుకునే ముస్లింలు బీసీ జాబితాలో ఉన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్కు బీసీ రిజర్వేషన్లను పెంచడం ఇష్టం లేకపోవడమే రాద్ధాంతానికి కారణంగా హస్తం పార్టీ నేతలు వాదిస్తున్నారు. బీజేపీలో సీనియర్ నేత లక్ష్మణ్, కీలక నేతలైన బండి సంజయ్, ఈటెల రాజేందర్ వంటి నేతలు బీసీ వర్గానికి చెందినవారే. అందుకనే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు తీసుకువచ్చిన ఆర్డినెన్స్కు వారు ఎందుకు అడ్డుపుల్ల వేస్తున్నారని బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అధిష్టానాన్ని ఒప్పించాల్సిన నేతలు విరుద్ధంగా బీసీ సామాజిక వర్గాన్ని అణగదొక్కే రీతిలో వ్యవహరించడాన్ని తప్పుపడుతున్నారు. మేధావులు కూడా బీసీ అంశంపై దృష్టి పెట్టారు. బీసీల విషయంలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుందని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు అన్నారు. దీనికి జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య కూడా సంఘీభావం తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీల జాబితాలో, కేంద్రంలోని ఓబీసీల జాబితాలో కూడా ముస్లింలు ఉన్నారు. ఈ అంశంపై బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీలో చేసిన తన కామెంట్లను వెనక్కి తీసుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు. బీసీల రిజర్వేషన్ అంశం చాలా త్వరగా తేలాల్సి ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్తులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. కొన్ని చోట్ల పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో జిల్లా పరిషత్ ఎన్నికల జాబితా నుంచి తొలగిపోయాయి. ఎన్నికల సిబ్బందిని సిద్ధం చేయాలని ఇప్పటికే కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓవైపు పంచాయతీల రిజర్వేషన్ల ఖరారుకు హైకోర్టు పెట్టిన గడువు సమీపిస్తుండగా, మరోవైపు పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్పై గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రాజ్భవన్ నిర్ణయం వెలువడిన తర్వాత రిజర్వేషన్లు ఖరారు చేసి కేంద్ర ఎలక్షన్ కమిషన్కి సమర్పించాలని ప్రభుత్వం ఎదురు చూస్తోంది. మరోవైపు పంచాయతీలు, వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు సమీపిస్తోంది. సెప్టెంబర్ 30 కల్లా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. రిజర్వేషన్ల కోసం హైకోర్టు విధించిన గడువు ఇక రోజులే ఉన్నాయి. ఈ సమయంలో గవర్నర్ ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే ఏం చేయాలనే విషయం కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. సీఎం, మంత్రులు కలిసి ఆర్డినెన్స్ త్వరగా ఆమోదించాలని గవర్నర్ను కోరనున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే మరికొంత సమయం ఇవ్వాలని హైకోర్టును కూడా కోరాలని కూడా ప్రభుత్వ వర్గాలు ఆలోచిస్తున్నాయి. కష్టాలు అన్నీ ఒకేసారి వస్తాయని అంటుంటారు. అలాంటిదే ఒకటి కాంగ్రెస్ సర్కారుకు ఎదురైంది. తాజాగా నిర్దిష్ట గడువులోపు నిర్ణయం చెప్పాలని గవర్నర్ను, రాష్ట్రపతిని, కోర్టులను ఆదేశించవచ్చా లేదా అనే దానిపై స్పష్టత కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దాఖలు చేసిన రిఫరెన్స్పై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. ఈ అంశంపై అభిప్రాయం తెలియజేయాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. బిల్లులపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 200, 201 కింద గవర్నర్లు, రాష్ట్రపతి నిర్ణయాలు తీసుకునే విధానంపై వాదనలు జరుగుతున్నాయి. తమిళనాడులో చోటు చేసుకున్న గవర్నర్ కేసులో గవర్నర్లు 3 నెలల్లో బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని, రాష్ట్రపతికి పంపిన బిల్లులపైన 3 నెలల్లో నిర్ణయం రావాలని కోర్టు నిర్దేశించడమే అందుకు కారణం. బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ తీసుకుంటున్న విధానాలపై మండిపడింది. రేవంత్ సర్కార్ చేపట్టిన ప్రతి విషయంలో లోపాలు, లొసుగులు ముందే తెలిసినా బీసీలను మోసం చేయాలన్న దురాలోచనతో ఇప్పుడు కోర్టుల పేరుతో చట్టపరమైన నిబంధనలు చూపిస్తూ తప్పించుకోవడానికి కాంగ్రెస్ రంగం సిద్ధం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో కేంద్రానికి నర్మగర్భంగా మద్దతు కూడా పలికేశారు. కులగణనలో కేటీఆర్ కుటుంబం పాల్గొనకపోయినా కులగణన సర్వేను తప్పుబట్టింది. కాంగ్రెస్ చెబుతున్న జాతీయ రోల్ మోడల్ అనేది తెలంగాణ ప్రజలను మోసం చేయడమేనని నేతలు మండిపడుతున్నారు. బీసీలకు న్యాయం చేయాలన్నది రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం.
దీన్ని వ్యతిరేకిస్తే ఓటు బ్యాంకు దెబ్బతింటుందనేది ప్రతిపక్షాల భయం. ఇక ఆప్షన్ తిరకాస్ పాలిటిక్స్, అందుకే హైరాణ పడుతున్నారు. రగడకు ముగింపు పలుకుతారా లేదా, మరి రాజకీయాలు మావంటూ రొటీన్గా వ్యవహరిస్తారో వేచి చూడాలి.